Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యంగా కర్నూలు జోన్లో కనుక మనం చూసినట్లయితే అసలు కర్నూలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ పరిధిలో ఎన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ రిజిస్టర్లు ఉన్నాయని వెరిఫై చేయడం జరిగిందండి. అయితే అసలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల్లో ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి 6A-B-C-D ఏదైనా కానివ్వండి, మఠాలు కానివ్వండి, సత్రాలు కానివ్వండి, ఎటువంటి క్యాడర్లో ఉన్న దేవస్థానం అయినా కూడా అసలు ప్రాపర్టీ రిజిస్టర్లు 25, 38, 43, 43 ఈ కార్యాలయాల్లో ఉండి తీరాలి. అంటే సుమారుగా ప్రతి సంస్థకు సంబంధించినటువంటి రికార్డు మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత అసిస్టెంట్ కమిషనర్దే అని యాక్ట్ చెప్తోందండి. సెక్షన్ 43 అయితే చాలా క్లియర్గా చెప్తోంది. కానీ ఈ కర్నూలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఎంత అధికార దుర్వినియోగం జరుగుతోంది, ఎంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నప్పటికీ అధికారులు వాళ్లతో కుమ్ముక్కైపోయి కోట్ల రూపాయల భూములు అమ్మేసుకుంటున్నా, అన్యాక్రాంతం అయిపోతున్నా, ఆక్రమణదారులు ఆక్రమణలు చేస్తున్నా కూడా ఏ స్థాయిలోనూ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని వాళ్లతో కుమ్ముకై కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదిస్తున్నారు అంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయండి. అంతేకాకుండా చాలా ఆధారాలే ఉన్నాయండి మన దగ్గర. మరి కర్నూలు జిల్లా ఏదైతే ఉందో ఆదోని మండలం హనావాళ్ళు గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 3-4 6C ఆలయాలకు సంబంధించిన సుమారు 126 ఎకరాల భూములు అధికారులు, ఈ ఇనాందారులు, ఉద్యోగులు అందరూ కలిసి అమ్ముకు తినేశారండి. సుమారుగా 100 ఎకరాలు. మరి దానికి సంబంధించినటువంటి చాలా ఆధారాలే మన దగ్గరికి వచ్చాయి. దీని మీద హనావాళ్ళు గ్రామ నుంచి కొంతమంది మనకి ఒక ఫిర్యాదు కూడా చేస్తూ వివరాలన్నీ ఇచ్చారండి. మాకు ముఖ్యంగా దేవాదాయ శాఖ మీద, శాఖ అధికారుల మీద మాకు నమ్మకం లేదండి. ఈ భూములు సుమారుగా 100 ఎకరాలు అమ్మేసుకున్నారండి. ఇనాందారులు పుట్టుకుని వచ్చారు. వాళ్ళలో చాలామంది ఇనాందారులు కానే కాదు, వీళ్ళకి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఈ భూములు అమ్ముకోవడంలోను, ఇనాందారుల కింద వాడు రావడంలోను వాళ్ళని దేవాదాయ అధికారులే ప్రవేశపెట్టి ఈ భూములు అమ్మించేసుకుని మొత్తానికి సొమ్ము కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయండి. సుమారుగా 100 కోట్ల రూపాయలు విలువైన భూములు అన్యాక్రాంతం అయిపోయినట్టు, అమ్మేసుకున్నట్టు కూడా ఆధారాలు ఉన్నాయి, రికార్డులు చెప్తున్నాయి. మనకి ఆ హనావాళ్ళు గ్రామం నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు, మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు ఇప్పుడు సమాజం ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఈ దేవాదాయ శాఖలో ఎక్కడ చూడండి గూడుపుటానిగాళ్ళు తయారయ్యారండి. ఎవ్వరు ఏ స్థాయిలో ఎటువంటి అవినీతి చేసినా, అక్రమాలు చేసినా వీళ్ళని కాపాడుకుంటూ రావడానికి కమిషనరేటు, మరోపక్క కమిషనరేట్లు విజిలెన్స్ డిపార్ట్మెంట్ పనిచేసినాయి తప్ప ఎవరికి ఏ స్థాయిలోనూ శిక్ష పడేటటువంటి అవకాశం లేదు. ఏమైనా మాట్లాడితే ట్రిబ్యునల్ అంటారు, ఇంకా మాట్లాడితే CCA రూల్స్ అంటారు. ఎంతో విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగిన నటోరియస్ క్రిమినల్ వ్యవస్థ కొనసాగుతుంది దేవాదాయ శాఖలు అంటూ మనం చాలా కార్యక్రమాలు ఆధారాలతో సహా చేయడం అనేది జరిగిందండి. ఈ రోజు కూడా మనం దీని గురించి కూలంకషంగా చర్చిద్దాం. ముఖ్యంగా హనావాళ్ళు ఆదోని మండలంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం కాకుండా ఇంకా ఒక 4 దేవాలయాలు ఉన్నాయండి. భోగేశ్వర ఆలయం, గుడిలింగయ్య స్వామి ఆలయం, రామలింగేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, మొత్తం 4 దేవస్థానాలు ఉన్నాయండి. 5 దేవస్థానాలు ఉన్నాయి. ఈ 5 దేవస్థానాలకి మనం చూస్తే కనుక లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి 91 ఎకరాల 92 సెంట్లు, భోగేశ్వర ఆలయానికి 4 ఎకరాల 18 సెంట్లు, గుడిలింగయ్య స్వామి
దేవాలయానికి 5 ఎకరాల 39 సెంట్లు, రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 15 ఎకరాల 45 సెంట్లు, ఆంజనేయ స్వామి దేవాలయానికి 9 ఎకరాల 39 సెంట్లు ఉన్నాయండి. ఇవన్నీ ఒకే గ్రామంలో ఉన్నటువంటి గ్రూప్ టెంపుల్స్. మొత్తం చూస్తే కనుక 126 ఎకరాల 33 సెంట్లు భూమి ఉందండి. అంటే ఈ దేవాలయాలకి దేవుడి పేరు మీద ఉండాల్సినటువంటి భూమి. మరి అసలు ఈ భూమి ఇనాం భూమి కింద ఇనాందారులు వచ్చి తన భూమి కింద వాళ్ళు ప్రకటించుకున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే జిల్లా అసిస్టెంట్ కమిషనర్లు ఇది 6C దేవాలయంగా ఉన్నాయి, 2 లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి దేవస్థానంగా ఉంది, అందువల్ల ఇవి అర్చక పరిధిలోకి అర్చక కంట్రోల్లో ఉన్న దేవాలయాలుగా ప్రస్తుత అసిస్టెంట్ కమిషనర్ జిల్లా డిఈఓ ఎవరైతే ఉన్నారో సుధాకర్ రెడ్డి మనతోటి మాట్లాడుతూ వాళ్ళు ఈ వివరాలు చెప్పారండి. మరి ఇక్కడ వాస్తవాలు కనుక మనం చూసినట్లయితే 126.33 ఎకరాల భూములు ఇనాం భూముల కింద ఉంటే ఏమంటే దేవుడికి 1 ఎకరం కూడా ఉండదా? అంటే మొత్తం 120 ఎకరాలు ఇనాం భూములే ఉంటాయా? అసలు ఇనాందారులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇది అర్చకినామా, మంగళినామా, చాకలినామా, భోగం ఇనామా, లేకపోతే కాకడ ఇనామా, అనేక రకాలైనటువంటి ఇనాం వ్యవస్థ కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో అసలు ఈ ఇనాందారులు ఎవరు, ఈ భూములు మావని చెప్తూ కాజేసినటువంటి ఇనాందారులకు సంబంధించిన వివరాలు ఏమిటి అంటూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్లో ఈ వివరాలు మనకి గ్రామస్తులు భక్తులు తెలియజేశాక దీని మీద మరింత సమగ్రంగా విచారణ జరపడం కోసం కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో కొన్ని నెలల క్రితం ఒక దరఖాస్తు పెట్టామండి. సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ ప్రకారం మాకు సర్టిఫికేట్ కాపీస్ ఇవ్వండి అంటూ ఒక దరఖాస్తు చేశాం. అయితే ఈ దరఖాస్తుకి ఎటువంటి సమాచారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఇవ్వలేదండి. దీనిలో మనం అడిగింది ఏంటంటే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, భోగేశ్వర స్వామి దేవాలయం, గండి లింగయ్య స్వామి దేవాలయం, హనావాలు గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి సంబంధించిన ఈ రికార్డు మాకు కావాలి. డాక్యుమెంట్స్ రికార్డ్స్ రిక్వెస్టెడ్ అంటూ ఒక అప్లికేషన్ పెట్టాము. ప్రాపర్టీ రిజిస్టర్లు కావాలి 25, 38, 43, 4310 ఇవ్వండి. అంతేకాకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ కాంప్రమైజ్ ఆర్డర్స్ కూడా మాకు కావాలి. అంతేకాకుండా ఇనాం ల్యాండ్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఇంకా ఆర్ఎస్ఆర్, ఐఎఫ్ఆర్ మరియు అడంగల్ రిపోర్ట్లు కూడా కావాలి. పట్టాదారు పాస్ పుస్తకాలు కొనుక్కోవాలంటే పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వండి. ఇన్కమ్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన డీసీపీ స్టేట్మెంట్లు కావాలి. క్యాడర్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అసలు ఇక్కడ ఉద్యోగులు ఎవరు నియమింపబడ్డారు, ఎవరు ఎంతమంది ఉండాలి ఉద్యోగులు అనేటటువంటి వివరాలు క్యాడర్ స్ట్రెంగ్త్ ఇవ్వండి అంటూ ఒక దరఖాస్తు చేసామండి. ఇంకా చాలా వివరాలు అడగడం అనేది జరిగింది. అయితే ఈ వివరాలన్నీ అడగడం వెనక మా అంతర్యం ఏంటంటే అసలు ఈ ఇనాందారులుగా గుర్తింపబడ్డ వ్యక్తులు అసలు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళని ఎవరు గుర్తించారు? ఈ భూములు సుమారుగా 127 ఎకరాలు అనుకుందామండి. 126.33 కదా, నేను 127 అని చెప్తాను. 127 ఎకరాల భూములు, ఇందులో చాలా మటుకు భూములు ఏ సర్వే నెంబర్లో ఏ ఉన్నాయి అనేటటువంటి వివరాలు కూడా మనం చూస్తే కనుక చాలా సమగ్రంగా వివరాలు అయితే ఉన్నాయండి. ఆర్ఎస్ఆర్లో ఈ వివరాలన్నీ కూలంకషంగా ఉన్నాయి, రెవెన్యూ రికార్డులో కూడా ఉన్నాయి. కానీ రెవెన్యూ రికార్డులో మాత్రం దేవుడి పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి. అలా ఎందుకు ఉన్నాయనే వివరాలు కనుక మనం పరిశీలించి ఒకసారి చూస్తే ఈ లక్ష్మీనారాయణ స్వామి అనావోలు గ్రామాన్ని చూస్తే కనుక సర్వే నెంబర్లు 16, 38, 14/2, 14/1 ఈ 4 సర్వే నెంబర్లలో ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూస్తే కనుక 91.92 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయండి. మరి భోగేశ్వర స్వామి దేవస్థానం చూస్తే సర్వే నెంబర్ 97, 64, 141లో 4 ఎకరాల 18 సెంట్ల భూములు ఉన్నాయండి. మరి గుడి లింగయ్య స్వామి ఆలయం గనక మనం చూసినట్టయితే సర్వే నెంబర్ 285లో 5 ఎకరాల 39 సెంట్లు ల్యాండ్ ఉంది. రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సర్వే నెంబర్లు 306, 141లో 15 ఎకరాల 45 సెంట్లు భూములు ఉంది. మరి ఆంజనేయ స్వామి దేవస్థానం కనుక చూస్తే సర్వే నెంబర్ 298, 249, 248లో 9 ఎకరాల 39 సెంట్లు ఉన్నట్టుగా రెవెన్యూ రికార్డులో చూపిస్తుందండి. అంటే ఈ భూములన్నీ కూడా ఈ సర్వే నెంబర్ల ద్వారా ఉన్నటువంటి భూములు. మరి ఇవన్నీ ఎవరి పేరు మీద ఉండాలి, అసలు దేవుడి పేరు మీద ఉండాల్సినటువంటి ఈ భూములన్నీ ఇనాం భూముల కింద ఎలా మారాయి అనే విషయం కనుక మనం పరిశీలించడానికి ఒకసారి మనం చూస్తే కనుక ఈ సుధాకర్ రెడ్డి మనతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం వారు అసిస్టెంట్ కమిషనర్ కర్నూలు కింద ఉన్నారండి, వీరు వర్క్ చేస్తున్నారు. అసలు ఈ భూములు
అమ్మేసుకోవడానికి సహకరించినటువంటి వ్యక్తుల్లో ఏ అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారనే లిస్టు చదివే ముందుగా మరొక విషయం మనం చూద్దాం. అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి మనకి చెప్పింది ఏంటంటే, ఇది 2 లక్షల రూపాయలు ఆదాయం ఉన్నటువంటి దేవస్థానం అండి, మేము అర్చకుల కంట్రోల్లో ఉంది, అర్చక కంట్రోల్లో వదిలేసాం, అందువల్ల ఇన్స్పెక్టర్ మేము ఆల్రెడీ పంపించే వివరాలు సేకరిస్తున్నాం, ఇక్కడ అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేడు, అంతేకాకుండా మీరు అడిగినటువంటి విధంగా 25, 38, 43 రిజిస్టర్లు అయితే ఏం లేవు, ప్రాపర్టీ రిజిస్టర్లు ఏమీ లేవు, అంతేకాకుండా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఏమీ లేవు, ఇనామ్ ల్యాండ్ డీటెయిల్స్ కూడా మా దగ్గర ప్రస్తుతానికి అయితే ఏం లేవు, ఆర్ఎస్ఆర్ ఐఎఫ్ఆర్ అడంగాలన్నీ మేము వెతకాల్సినటువంటి పరిస్థితి, పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే మేము రెవెన్యూ ఆఫీస్ నుంచి తెప్పించాలి, అంతేకాకుండా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ డీసీపీ స్టేట్మెంట్లు తెప్పించాలంటే దేవాలయానికి సిబ్బందిని పంపించి మేము అక్కడి నుంచి సేకరించాలి, కానీ మా దగ్గర పనిచేయడానికి సిబ్బంది లేరు, క్యాడర్ స్ట్రెంగ్త్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలన్నా కూడా ఇదే పరిస్థితి అంటూ సుధాకర్ రెడ్డి మనతో ఫోన్లో మాట్లాడారు. దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే, ఈ 5 దేవాలయాలు ఇప్పుడు నేను ఏదైతే లిస్టు చదివానో, ఈ 5 6C క్యాడర్ లో ఉన్నటువంటి దేవాలయాలంటే సుమారుగా 127 ఎకరాలు, అంటే ఎకరం సుమారుగా అంటే ఇది ఆదోనికి హైవే పక్కన ఉన్నటువంటి భూములంటే సుమారుగా ఎకరం 1 కోటి నుంచి 2 ఎకరాల వరకు పోతున్నట్టుగా విలువ ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. అంటే 127 ఎకరాల భూములు ఉండగా సుమారుగా దీనిలో 100 ఎకరాలు ఇప్పటికీ అన్యాక్రాంతం అయిపోయింది, అమ్మేసుకున్నారు అనే కూడా తెలుస్తూ వస్తుంది. మరి ఎలా అమ్ముకోగలిగారు, ఏ రకంగా గూడుపుటాన్ని చేశారు, ఎవరెవరు దీనిలో కుమ్ముక్కయ్యారు అన్న వివరాలు మనం పరిశీలించే ముందుగా అసలు ఇది ఎంతకాలం నుంచి మొత్తం జరుగుతూ వస్తుందనే వివరాలు కూడా మేము సేకరించామండి. గత 20 ఏళ్లుగా ఇక్కడ పనిచేసిన అసిస్టెంట్ కమిషనర్లు అందరూ కూడా ఈ గూడుపుటాన్ని, ఈ అమ్మేసుకుంటున్నటువంటి వ్యవస్థ, ఈ ఇనాందారుల పేరు మీద ఒక గూడుపుటానిగా ఏర్పడినటువంటి సభ్యులు అందరూ కలిసి క్రమేపీ ఈ భూములు అమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉండడం, వారికి సంబంధించినటువంటి పర్సంటేజ్ అసిస్టెంట్ కమిషనర్లకు ముట్ట చెప్తున్నారనే వాస్తవాలు కూడా కొంతమంది గ్రామస్తులు మనకి తెలియచేశారండి. అయితే మరి గత 20 ఏళ్లుగా కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసులో ఎంతమంది అసిస్టెంట్ కమిషనర్లుగా పనిచేశారు, వీళ్ళు ఏం బాధ్యత వహించారు, ఎందుకు బాధ్యత ఒకవేళ వహించకపోతే ఎందుకు వహించలేదు, ఈ విషయం మీద ఒకసారి మనం చూద్దామండి. దీనిలో గత 20 ఏళ్లుగా అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తులు కనుక మనం చూసినట్లయితే నవనీశ్వర్ రెడ్డి పనిచేశారండి, వారి తర్వాత మునిశేఖర్ కుమార్, తర్వాత మాధవరెడ్డి, తర్వాత ఎల్ వెంకటరమణ, వారి తర్వాత తిమ్మనాయుడు, వారి తర్వాత వెంకటేశ్వర్లు, వారి తర్వాత ఆనంద్ కుమార్, వారి తర్వాత ఆదిశేషనాయుడు, వారి తర్వాత రామాంజనేయులు పనిచేశారండి. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి ఈ డిఈఓగా పనిచేస్తున్నారు, వీరు సూపరింటెండెంట్ క్యాడర్లో ఉన్నారు. అందువల్ల సుమారుగా మనం చూస్తే కనుక 10-11 మంది ఈ అసిస్టెంట్ కమిషనర్ లెవెల్లో పనిచేసినటువంటి వాళ్ళందరూ కలిసి ఈ మొత్తానికి చేసిన పని ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సర్వే నెంబర్ల ప్రకారం నేను మీకు రికార్డ్ అంతా కూడా వినిపిస్తూ వచ్చాను, రెవెన్యూ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఎండోమెంట్ రికార్డుల ప్రకారం, దీనిలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఏ ఒక్క 43 రిజిస్టర్లో ఒక్క వివరం కూడా రాయబడలేదు, 43 ప్రాపర్టీ రిజిస్టర్లే రాయబడలేదని కూడా మనకి సుధాకర్ రెడ్డి చెప్పడం చాలా విచిత్రంగా అనిపిస్తుంటుందండి. విచిత్రం ఏంటంటే 127 ఎకరాల ఇనాం భూములు ఉన్నాయట, ఒక్క ఎకరం కూడా దేవుడికి లేదట, అంటే దేవుడు అడుక్కు తినాలన్నమాట. అంటే ఇక్కడ ఈ 127 ఎకరాలు సేకరించుకున్న వాళ్ళు అసలు ఏ రకంగా ఇక్కడ ఇనాం భూములు ఏర్పడ్డాయనే వివరాలు కూడా మనం చూద్దామండి. ఈ ఆలయ నిర్వహణ, ధూపదీప నైవేద్యాల కోసం ప్రత్యేకంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించి 50 ఎకరాల భూమి ఇనాం భూమి కింద ఇవ్వడం అనేది జరిగినట్టుగా రికార్డులు చెప్తున్నాయండి. మరి ఇనాందారులకు ఉండేటటువంటి బాధ్యతలు ఏంటంటే, సాగు చేసుకుంటూ ఆ ఫలసాయంతో ఆలయ నిర్వహణ చూడాలి, ధూపదీప నైవేద్యాలు చూడాలి, ఉత్సవాలు చెయ్యాలి, ఈ అర్చకులు కూడా వారి మనుగడ కొనసాగించాలనేటటువంటి విధానం చెప్పుకుని వస్తోంది. అయితే మరి అప్పటి రికార్డుల్లో ఇవన్నీ కూడా దేవుడి పేరు మీద రికార్డుల్లో ఉండేవి. క్రమేపీ ఈ రికార్డుల్లో దేవుడి పేరు తొలగించి ఆక్రమణదారులు ఇనాం భూమి పేరు మీద ఎవరైతే ఆక్రమణదారులు వచ్చేసారో, మేము ఇనాందారులు అని ప్రకటించుకున్నారో వాళ్ళు ఈ భూములన్నీ కాజేశారండి. కాజేస్తూ రెవెన్యూ రికార్డుల్లో వాళ్ళ పేర్లు మార్చేసుకున్నారు. ఇప్పుడు రెవెన్యూ రికార్డులో ఇవి ఎవరి పేర్లు ఉన్నాయనే విషయం కూడా నేను మీకు చెప్తాను. అంటే దేవాదాయ రికార్డుల్లో చూస్తే కేవలం భూములు ఉన్నట్టు మాత్రమే తెలుస్తోంది. ఇది మొత్తం అర్చక సర్వీస్ నామ్ కింద ఉన్నట్టుగా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు, సర్వీస్ నామ్ అని కూడా వీళ్ళు చూపిస్తున్నారు. అంటే ఈ 127 ఎకరాలు దేవాదాయ వెబ్సైట్ కనుక మనం చూసినట్టయితే ఎక్స్టెండెడ్ అండర్ సర్వీస్ దార్స్ అని చెప్తున్నారు, కానీ ఏ సర్వీస్ దార్ అనే వివరాలు కూడా దీనిలో ఏమీ లేవండి. అంటే ఈ సర్వీస్ అనుభవిస్తున్నటువంటి ఇనాం భూములు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు అసలు ఎవరు, ఈ ఇనాం ఏంటి, ఎందుకంటే ఇది అర్చక ఇనామా,
మంగళ ఇనామా, చాకలి ఇనామా, కాకడ ఇనామా, భోగ ఇనామా అనేటువంటి వివరాలు ఏమీ లేవండి వీళ్ళ దగ్గర. మరి 127 ఎకరాల భూమి ఉన్నప్పుడు దేవుడికి ఒక్క ఎకరం కూడా ఉండకుండా ఒక్క 2 లక్షల రూపాయలు ఆదాయం కలిగిన దేవస్థానంగా చూసేస్తూ కనీసం పరిపాలనకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా పెట్టకుండా, ఏనాడు ఇన్స్పెక్టర్ కూడా దేవాలయానికి వెళ్లకుండా ఈ అసిస్టెంట్ కమిషనర్లు అందరూ ఏం చేస్తున్నారు, ఏ గాడిదలు కాస్తున్నారని మేము అడుగుతున్నామండి. ఎందుకంటే జిల్లా అసిస్టెంట్ కమిషనర్కి ఉండేటటువంటి బాధ్యత ఎంత? 43 సెక్షన్ ఏం చెప్తోంది? ప్రాపర్టీ రిజిస్టర్ తయారు చేయకపోతే కనుక దేవాదాయ కమిషనర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించేటువంటి అధికారం కూడా ఉందని చెప్తోంది. అంతేకాకుండా ప్రాపర్టీ రిజిస్టర్ తయారు చేయడం, ప్రాపర్టీని కాపాడడం అనేటటువంటి బాధ్యత 2 అసిస్టెంట్ కమిషనర్లే ఉండగా ఈ అసిస్టెంట్ కమిషనర్లు అందరూ ఇప్పుడు చెప్తున్నారు అందరూ గాడిదలు కాస్తూ ఈ విషయాన్ని ఏమీ పట్టించుకోలేదండి. మేము విషయాలు బయటికి తీసుకొచ్చి, మేము కంప్లైంట్లు ఫైల్ చేసి, మేము వివరాలు అడిగితే మాత్రం తాపీగా చల్ల కదలకుండా ఆఫీసులో కూర్చుని మాకేం తెలియదు, మా దగ్గరే లేవు, మేమేం ఇవ్వలేము, మేము ఇంతకన్నా ఏం చేయలేము అని ఒక వేసి, నేను ఉన్నప్పుడు ఇవేం జరగలేదు కదా అని ఒక పాత వేసి, ఇప్పుడు అధికారి అయితే సుధాకర్ రెడ్డి అయితే ఆయన ఖచ్చితంగా చెప్పేస్తున్నాం మేమేం చేయలేము, మీ దగ్గర లేదు, మేము చేసేది ఏముంది కమిషనర్కి రాస్తున్నాము, ఒక ఈవోని వేస్తాము అని చెప్తున్నారు. అంటే చివరికి పరిస్థితి ఎలా వస్తుందంటే కమిషనర్కి మేము రాసేసాం కాబట్టి ఈవోని వేస్తే ఈవో చూసుకుంటాడు, మాకు నెత్తిలే అనవసరం అన్నట్టుగా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద ఇన్స్పెక్టర్ వెంకటేష్ అని ఉన్నారు, వారితో కూడా మేము మాట్లాడాము. ఆయన చెప్పే విషయం మరీ విచిత్రంగా ఉండండి. మీరు ఎప్పుడైతే ఈ వివరాలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్కి, ఉప కమిషనర్ కార్యాలయానికి కూడా మీరు వివరాలు ఇచ్చాక మాకు దీని మీద తత్వరం స్పందించి ఒక రిపోర్ట్ ఇమ్మనమని అడిగారు. రిపోర్ట్ తయారు చేయడానికి నేను ఆల్రెడీ ఇక్కడికి హనావాలు వచ్చాను, ఇక్కడ భూములన్నీ కూడా నేను చూశాను, ఈ భూములన్నీ చాలా చక్కగా ఉన్నాయి, పంటలు పండుతున్నాయి, అంతేగాని మీరు చెప్పిన విధంగా భూములు అయితే ఇక్కడ ఏమీ లేవు అంటూ వెంకటేష్ మనతో మాట్లాడడం అనేది జరిగిందండి. నేను వారు ఏం మాట్లాడారు, సుమారు 12 నిమిషాలు వారు మనతో మాట్లాడారు. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చివరికి వారు మధ్యలో ఫోన్ కట్ చేసేశారు. నేను ఆ వాయిస్ కూడా నేను మీకు వినిపించడం అనేది జరుగుతుంది. అందువల్ల నేను అడిగేది ఏంటంటే భూములు బాగా ఉండడం అంటే ఏమిటి? రోడ్డు పక్కన ఉన్నటువంటి భూములు చూడడానికి, పరిశీలించడానికి ఒక ఇన్స్పెక్టర్ తనిఖీదారిగా వెళ్ళినప్పుడు చేయవలసినటువంటి బాధ్యత ఏంటని అడుగుతున్నాను. నీ బాధ్యత ఏంటయ్యా ఇన్స్పెక్టర్? నీ బాధ్యత ఏంటి? ఎందుకంటే భూమి చూస్తే కనిపిస్తూనే ఉంటుందండి, కానీ అది ఎవరి పేరు మీద ఉందో చూస్తే తెలుస్తుందా? భూమి చూడటానికి వెళ్తే ఎవరి పేరు మీద ఉంటుంది, అక్కడ బోర్డు ఉంటుందా? ఏం ఉండవు కదా. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అసలు ప్రాపర్టీ ఎవరిది, ఎవరి పేరు మీద ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందో తెలుసుకోవడానికి ప్రాపర్టీ రిజిస్టర్లే లేవని కూడా చాలా విచిత్రంగా వీళ్ళు సమాధానాలు చెప్తున్నారండి. దీనివల్ల అటు ఇనాందారుల పేరు మీద వచ్చినటువంటి ఆక్రమణదారులు కానివ్వండి, లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు, అసిస్టెంట్ కమిషనర్లు, ఇన్స్పెక్టర్లు అందరూ ఒక గూడు పుటానిగా తయారయ్యి ఈ రకంగా దేవుడు భూములు అమ్ముకుంటున్న వాళ్ళకి కొమ్ము కాసి కోట్ల రూపాయలు ఏ రకంగానైనా సరే మీరు అమ్మేసుకొని మాకేం సంబంధం లేదు అంటూ ఈ వివరాలు బయట పెట్టకుండా ఉండడానికి అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలు ప్రయత్నిస్తున్నాయి తప్ప ఇంకా విచిత్రమైన విషయం మరొకటి కూడా మనం తెలియజేయాలంటే వీళ్ళు ఎంత ఒక క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్నారో చూస్తే కనుక సర్వే నెంబర్లు, రెవెన్యూ రికార్డులు ఈ రోజు అప్డేట్ ప్రకారం ఏమున్నాయి కూడా నేను మీకు చెప్తానండి. గతంలో ఇప్పుడు రికార్డు కనుక మనం చూసినట్టయితే ఇవన్నీ దేవాలయ భూముల కింద, దేవుడు భూముల కింద సర్వే నెంబర్లతో సహా నేను మీకు ఇప్పుడు చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ వ్యవస్థ ఎంత నిస్సిగ్గుగా బతుకుతుంది, ఏ రకమైనటువంటి అధికార దుర్వినియోగం, లేకపోతే ఒక క్రిమినల్ మైండ్ సెట్ తోటి ఏ రకంగానైనా సరే డబ్బు కాజేయాలి, అది దేవుడు సొమ్మ హుండీలోంచా భూములు అమ్ముకుని ఎలాగైనా సరే మనకు కోట్ల రూపాయలు రావాలి తప్ప ఒక కార్యదక్షత, పరిపాలన ఖచ్చితంగా చేద్దాం, దేవుడు భూములు మనం కాపాడదాం, దేవుడు సంపద కాపాడదాం అన్నటువంటి తపన 1% కూడా కనబట్టలేదని ఈ రికార్డు వల్ల మనకి అర్థమవుతూ ఉంటుందండి. అయితే ప్రస్తుతం ఈ భూములు రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఎవరి పేరు మీద ఉన్నాయో మనం చూద్దాం. ఇవే సర్వే నెంబర్లు. ఇప్పుడు రెవెన్యూ రికార్డు మనకు చూస్తే కనుక ఈ రోజు రికార్డు అనేది ఈ రికార్డు ప్రకారం ఈ సర్వే నెంబర్లో ఎవరి పేర్లు ఉన్నాయో ఒకసారి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఖాతా నెంబరు 458 అండి. అంటే రెవెన్యూ రికార్డులో ఖాతా నెంబర్ 458లో ఉన్నది లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇది ఒక ఖాతా నెంబరు. మరి భూమి వివరాలు విస్తీర్ణం కనుక మనం చూసినట్లయితే సర్వే నెంబర్లు ఎంత ఉంది అంటే 14/2 సర్వే నెంబరు 16, 245, 249/A, 285, 289/B, 305, 306, 306, 38 ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా ఈ ఖాతా నెంబర్లో చెందినవిగానే ఇక్కడ రికార్డు చూపిస్తుండగా ఇవన్నీ ప్రభుత్వ భూముల కింద చూపిస్తున్నాయండి. కానీ మనం పట్టాదారు పాస్ పుస్తకం కనుక మనం చూసినట్లయితే విచిత్రంగా ఇక్కడ ఎవరి పేరు మీద ఉందంటే దశబంధం
అనే పేరు మీద ఈ భూములు మొత్తం అంటే సుమారుగా 127 ఎకరాలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఇనామదారులు పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుని వాళ్ళ పేరు మీద రాసేసుకున్నట్టుగా కనిపిస్తుందండి. ఇదే రకంగా చూస్తే మరి ఇందులో సర్వే నెంబరు 16లో ఉన్నటువంటి భూమి చూస్తే 9.47 ఎకరాలు ఉందంటే అది మొత్తం నేను ఇప్పుడు వివరించిన విధంగా ఇదంతా ఒకే దేవస్థానానికి గ్రూప్ టెంపుల్స్కి సంబంధించిన ఒకే ఊళ్ళో ఉన్నటువంటి రికార్డు. అయితే మరి ఈ రికార్డుని ఏ రకంగా వీళ్ళు కొల్లగొట్టారు అనేది చూస్తే మనకి అది కూడా విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఇనాందారుల కింద వచ్చిన వ్యక్తులు ఏ రకంగా ఈ భూముల్ని తమ పేరు మీద మళ్లించుకుని అమ్మేశారో నేను ఇప్పుడు మీకు వివరిస్తానండి. అందువల్ల ఈ భూములు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ కాలంలోనే సర్వే నెంబర్ 14లోని 49.60 ఎకరాల భూములు వీళ్ళు కేటాయించారు. సాగు చేసుకుంటూ పంట దిగుబడి అనుభవించడం తప్ప వీళ్ళకి ఎటువంటి హక్కు లేదని చెప్పి కూడా బ్రిటిషర్స్ అప్పటికి సంబంధించినటువంటి ఈ ఇనాం ఫెయిర్ రిజిస్టర్లో రాయడం అనేది జరిగింది. ఈ భూములు అమ్ముకోవడానికి కానీ అనుభవించడానికే తప్ప వాళ్ళు ఓనర్లు కాదు, అమ్ముకోవడానికి ఎటువంటి హక్కులు ఉండవని కూడా ఇనాం ఫెయిర్ రిజిస్టర్లో రాసినట్టు చెప్తుండగా మా ఆఫీసులో ఇనాం ఫెయిర్ రిజిస్టర్ కాపీ లేదని సుధాకర్ రెడ్డి చెప్పడం కూడా మనకు విచిత్రంగా కనిపిస్తుంటుంది. అందువల్ల రికార్డులన్నీ పెట్టుకుని మెయింటైన్ చేస్తూ భూములు కాపాడవలసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసులో అసలు రికార్డులు లేవని వాళ్ళు నిస్సిగ్గుగా చెప్పేస్తుంటే ఇంకా కాపాడడం ఎక్కడండి? ఎవరు కాపాడతారు? కమిషనరేట్ చూసాం ఒక పక్కన దాని భాగవతం దాంది, అక్కడ చూస్తే బదిలీలు, ప్రమోషన్లు, డిప్యుటేషన్లు, వర్కింగ్ అరేంజ్మెంట్లు, కోట్లు కాజేయడం. ఈ జిల్లాల్లోకి వస్తే దేవుడు భూములు అమ్మేసుకోవడానికి ఏ రకంగా దొరుకుతాయి రకంగా ఏదో రకంగా దోపిడీ చేసుకుని దొంగతనాలు చేసి హుండీలు పట్టుకుపోయిన వాళ్ళు, లేకపోతే హుండీలోంచి డబ్బు కాజేస్తున్న వాళ్ళు, భూములు అమ్మేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే విజిలెన్స్ సెక్షన్లో కేసులు పెట్టి విజిలెన్స్ కేసులు నమోదు చేసి అవి డ్రాప్ చేయడానికి డబ్బులు దండుకునేవాళ్ళు, విజిలెన్స్ కేసులు మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడానికి డబ్బులు దండుకునేవాళ్ళు. గ్యాంగుల కింద తయారై ఈ దేవాదాయ శాఖలో చూస్తే కనుక ఒక మంత్రి, ఒక పిఏ, ఒక పిఎస్, ఒక రెవెన్యూ సెక్రటరీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి కమిషనరు ఉండి కూడా మీరు చెప్తే నమ్మరు, మొత్తం సమూలంగా గూడుపుటానికి కింద తయారైంది తప్ప ఏ రకంగా మనం దేవుడి సంపద దోచుకుందామని చూస్తున్నారు తప్ప ఎక్కడా దేవాలయ శాఖలో ఉన్నటువంటి ఈ అవినీతిని ప్రక్షాళన చేద్దాం, అక్రమాలను ప్రక్షాళన చేద్దాం అంటూ ఎవ్వరూ ప్రయత్నం అయితే చేయటం లేదని అర్థమైపోతుందండి. ఇప్పటికే మనం కొన్ని వందల కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఇంకా కూలంకషంగా మనం చూస్తే అసలు రక్షించవలసిన అధికారులు ఏ రకంగా ఈ సుమారుగా 127 ఎకరాలకు సంబంధించినటువంటి మొత్తం భూములు ఇనాం భూముల కింద మళ్లించుకుని ఏ రకంగా వీటిని సాధ్యమైనంత వరకు కూడా భూములు అమ్మేసుకున్నారు అనేది కూడా మనం చూద్దాం. ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి సర్వే నెంబర్ 14/1లో 39.51 ఎకరాలు, సర్వే నెంబర్ 14/2లో 10.9 ఎకరాలు, మొత్తం 50 ఎకరాలు సుమారుగా ఉండండి. బ్రిటిష్ కాలం నుంచి రెవెన్యూ రికార్డుల్లో ఇవన్నీ మరి స్వామి పేరు మీదే ఉండేవి. హనావాల నుంచి ఆదోని పట్టణానికి వెళ్ళే ప్రధాన రహదారి పట్టణ అంటే హైవేకి పక్కన రోడ్డుకు ఆనుకుని భూములన్నీ ఉండడంతో వీటి ధర విపరీతంగా ఉందండి. ప్రస్తుత ధర చూస్తే కనుక 1 కోటి నుంచి 2 కోట్లు సుమారు ఎకరానికి పలుకుతోంది. మరి ఇంకా చూస్తే కనుక ఇక్కడ భూమి విలువ ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే ఇది ఒక రిపోర్ట్, మేము దీని మీద లీగల్గా ఒక న్యాయసమ్మతమైనటువంటి ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకున్నామండి. లీగల్ అడ్వైజ్ కూడా దీని మీద తీసుకున్నాము. అందువల్ల లీగల్ అడ్వైజ్ ఉన్నటువంటి విషయాలను నేను మీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను. అయితే మరి ఈ దేవుడు భూమి ఏ రకంగా వీళ్ళు ముందుగా ఇనాందారులు అంటూ ఎవరైతే వచ్చారో దేవుడి పేరు మీద ఉన్నటువంటి భూమి ఇప్పుడు చెప్పాను కదా దశబంధం పేరు మీద ఇనాందారులు అందరూ కూడా వారి పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించేసుకున్నారండి. ఇనాం కింద అనుభవిస్తున్న దేవుడి భూములను అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలుగా తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో క్రయ విక్రయాలకు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే వాళ్ళ పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్న వాళ్ళు తిరిగి ఎవరికైనా అమ్మేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భార్యలకు అంటే వారి పెళ్ళాలకు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ దానం ఇచ్చినట్టు గిఫ్ట్ డీటెయిల్ రాసేసారండి. ఆక్రమణదారులు పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించుకుంటే ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసులో ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్లు సిబ్బంది గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాం. పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తే కనుక తెప్పించుకోవాల్సిన అవసరం మీకు లేదండి? వాటిలో తప్పులుంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం మీకు లేదా? రెవెన్యూ రికార్డును పరిశీలించాల్సిన అవసరం లేదా? లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటున్నారు కదండి. ఈ గాడిదలు కాసే వ్యాపారం మానేసి ఖచ్చితమైనటువంటి పరిపాలన దేవుడి సొమ్ము కాపాడబడేటటువంటి శక్తి మీకు దక్షత ఉంటే ఉండండి, అయితే రిజైన్ చేసి వెళ్ళిపోండి. దక్షత ఉన్నవాళ్ళు లేకపోతే పరిపాలన అనుభవం ఉన్నవాళ్ళు వచ్చి చేస్తారండి.
ఇంత దారుణంగా గూడు పుటాని చేస్తూ వీళ్ళందరూ గిఫ్ట్ డీడ్లు ఇచ్చేసుకుని భార్యలకు ఆ ఏదైతే ఎకరాలకు ఎకరాల ల్యాండ్ 127 ఎకరాలు ఉందో ఇందులో సుమారు 100 ఎకరాలు వాళ్ళ పేరు మీద వాళ్ళు పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించుకుని వాళ్ళ పేరు మీద వాళ్ళు గిఫ్ట్ డీడ్లు ఇచ్చేసుకున్నా కూడా దేవాదాయ శాఖకి ఈ విషయం తెలిసినట్టుగా లేదండి. మరి ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులలో సర్వే నెంబరు 14/1లోని 39.51 ఎకరాలు, సర్వే నెంబర్ 14/2లోని 10 ఎకరాలు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో ఉన్నాయండి యాక్చువల్గా. కానీ ఆ జాబితాలో ఉన్న ఆస్తులను ఎవరూ రిజిస్ట్రేషన్ చేయకూడదని చట్టంలో ఉన్నప్పటికీ కూడా మరి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో ఉన్నటువంటి భూములు గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ వాళ్ళు చేంజ్ చేసుకుంటుంటే దేవాదాయ శాఖ అధికారులు తెలుసుకోకుండా ఎందుకున్నారు అంటే ఒక పక్కన దేవాదాయ అధికారులు మరొక పక్క రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి ఈ భూములన్నీ కూడా గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్లు చేంజ్ చేసుకుంటున్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు అమ్మేసుకున్నా కూడా ఏ స్థాయిలోనూ పట్టించుకోలేదంటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. అందువల్ల ఈ రకంగా గిఫ్ట్ డీడ్ పేరు మీద దాన విక్రయం పొందిన వాళ్ళ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాస్ పుస్తకాలు కూడా జారీ చేయించేసుకున్నారండి. పాస్ పుస్తకాలు జారీ చేయించేసుకున్నాక వాటి ఆధారంగా పాస్ పుస్తకాలు చేయించుకున్న వ్యక్తులందరూ కూడా ఈ ప్రాపర్టీస్ వేరే వాళ్ళకి అమ్మేశారండి. అమ్మేసుకుని మీరు ఇంకా చెప్తే నమ్మరు, దీనిలో చాలా మంది కర్ణాటకలోని బెంగళూరులో సెటిల్ అయిపోయారు. అంతేకాకుండా బళ్ళారిలో కూడా చాలా మంది స్థిరపడిపోయారు. ఈ రకంగా ఈ స్థలాలు కాజేసి ఇనాందారుల కింద వచ్చి ఆక్రమణలకు భూమి అంతా ఆక్రమించుకుని ఈ భార్యల పేరు మీద వాళ్ళ పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసుకుని అమ్మేసుకున్న వాళ్ళలో మనం చెప్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు. ఒక 5 గవర్నమెంట్ సర్వెంట్లు కూడా ఉన్నారండి. వాళ్ళందరూ ఉపాధ్యాయుల కింద పనిచేసి రిటైర్ అయ్యి పెన్షన్ కూడా పొందుతున్నారు. నెలకి వీళ్ళకి సుమారు 35,000 రూపాయలు పెన్షన్ వస్తున్నట్టుగా కూడా రికార్డు తెలియజేస్తోందండి. మరి దీని మీద గతంలోనే 2015-16 ప్రాంతంలో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. ఆ కంప్లైంట్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాక ఆ కంప్లైంట్ ప్రధాన కార్యాలయంలో ఈ ఇనాందారులు అధికారులు అందరూ కలిసి మాయం చేయించేశారండి. దీని మీద ఆ కంప్లైంట్ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారంటూ అప్పటి నుంచి ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మాకు న్యాయం జరగట్లేదు అంటూ వీళ్ళ లోకాయుక్తను కూడా ఆశ్రయించినట్టుగా వాళ్ళు మనకి చెప్తున్నారు. కానీ వీళ్ళ లోకాయుక్తలు ఫైల్ చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించిన నెంబర్లు కానీ వివరాలు కానీ వాళ్ళు మాకు ఇవ్వడం జరగలేదండి. అందువల్ల వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. దేవాలయ వ్యవస్థను మేము నమ్మం, మిమ్మల్ని అయినా మేము నమ్ముతూ ఉంటాం కానీ ఈ వ్యవస్థను నమ్మే పరిస్థితి లేదంటూ వాళ్ళ వివరాలన్నీ మనకి ఇచ్చారండి. అందువల్ల సమాజం ముందు, వ్యవస్థ ముందు, దేవాదాయ అధికారుల ముందు ఈ దోపిడీ గురించి ఈ గూడు పుటాని గాళ్ళ మీద చర్యలు తీసుకుని ఈ 127 ఎకరాల భూములు కాపాడమని కార్యక్రమం రూపంగా దేవాదాయ మంత్రి రామనారాయణ రెడ్డి అంతేకాకుండా కమిషనర్ సత్యనారాయణ కూడా కోరుతున్నాం. మేము మాట్లాడేటటువంటి మాటలన్నీ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే మాకు తెలుసు. కానీ విజ్ఞత కోసం ఉన్నతాధికారుల దృష్టిలో, మంత్రి దృష్టిలో ఈ విషయాన్ని అయితే మేము పెడుతూ వస్తున్నామండి. అంతేకాకుండా మరి గతంలో ఈ భూములకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా 2013వ సంవత్సరంలో చూస్తే కనుక ఎండోమెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందండి. దానివల్ల ఈ భూముల అమ్మకాలు ఏమి చెల్లవని చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అమ్ముకుంటున్న వాళ్ళు అమ్ముకుంటూనే ఉన్నారు, కొనుక్కుంటున్న వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు. అంతేకాకుండా 2015 సంవత్సరంలో దేవాదాయ కమిషనర్గా అనురాధ ఉన్నప్పుడు వారికి సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. అసలు ఇనాం భూములకు సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి, అసలు ఇనాందారులు ఎవరెవరున్నారు, ఏ పేరు మీద ఉన్నారు, వాళ్ళు ఇనాం అంటే ఎన్ని రకాల ఇనాంగా అసలు వీళ్ళు ఇనాందారులు కొనసాగుతున్నారు అన్న వివరాలతో మీరు మాకు రిపోర్ట్ ఇమ్మనమంటూ కూడా ఒక ప్రొఫార్మా కమిషనరేట్ నుంచి ఆల్రెడీ పంపించారండి. దీనిలో మండలం పేరు, మండలంలో ఉన్నటువంటి గ్రామాల పేర్లు, మొత్తం భూములున్న సంస్థల సంఖ్య, సంస్థలు మొత్తం భూమి ఎన్ని సెంట్లు ఉంది, దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్ నమోదైన భూమి వివరాలు, మరి రెవెన్యూ రికార్డుల ప్రకారం నమోదైనటువంటి భూమి వివరాలు, భూమి స్వభావం, భూమి ఉన్న ప్రాంతం, మరి అర్చకుల స్వాధీనంలో గల భూమి మొత్తంకి సంబంధించినటువంటి వివరాలు, ఇతర సర్వీస్ ఇనాములు ఏమైనా ఉంటే ఆ సర్వీసు వివరాలు, ఆక్రమణలకు గురై ఉంటే ఆ భూమి వివరాలు, అంతేకాకుండా లీజుకి ఇచ్చినటువంటి భూమి, లీజులు మొత్తం వసూలు కావాల్సినటువంటి వివరాలు, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి సంస్థల భూమి, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టలు, ఖాళీ స్థలాలు, అంతేకాకుండా నూతనంగా గుర్తించినటువంటి భూమి ఏదైనా ఉంటే అది, భూసేకరణ కింద సేకరించిన భూమి సెంట్లు, ఇతర రిమార్కులు అంటూ చాలా పెద్ద రిపోర్టే దేవాదాయ కమిషనర్ ఒక ప్రొఫార్మా మీద అడగడం అనేది. అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని జిల్లాల అసిస్టెంట్ కమిషనర్ని ఈ రిపోర్ట్లు అనురాధ చాలా పద్ధతిలో
ఆవిడ చాలా స్ట్రిక్ట్గా పనిచేసినటువంటి దేవాదాయ కమిషనర్గా పనిచేశారు. ఒక మహిళ అయినప్పటికీ కూడా చాలా ఒక విలక్షణ కలిగినటువంటి ఒక సామర్థ్యం కలిగినటువంటి కమిషనర్గా పనిచేశారని మనం చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన కమిషనర్లు అందరూ కూడా చవట జాబితాలో చేరిపోతారండి. మనం గతంలో చూసాం. హరి జవహర్లాల్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సత్యనారాయణ కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు పనిచేసినటువంటి కమిషనర్లు కానివ్వండి, అనురాధంత సమర్థనీయంగా వీళ్ళెవరూ పనిచేసినటువంటి దాఖలాలు అయితే లేవు. వీళ్ళలో కొంత చవటతనం కనిపిస్తూ వస్తోంది. అందువల్ల ఏ రకంగా చూసినప్పుడు కూడా ఈ రిపోర్ట్లు 2015లో అనురాధ కమిషనర్గా వచ్చినప్పుడు ఈ రిపోర్ట్లన్నీ అడిగితే ఈ రిపోర్ట్లకు సంబంధించిన పత్రాలన్నీ కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 ఆర్జేసీ కార్యాలయాల్లోనూ మరి 4 డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో సుమారుగా 24 మంది అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ వివరాలు కావాలని అడిగామండి. ఎవరు ఇవ్వలేదు. ఎవరి దగ్గర చూసినా కమిషనర్ అడిగారు కానీ రికార్డులు మేము ఇచ్చేమో లేదో మాకు తెలియదు, మా దగ్గర లేవని చెప్తున్నారు. దీనివల్ల ఏ స్థాయిలో ఏ రికార్డు ఎవరు అట్టుపెట్టుకోవట్లేదు, ఎవరు తయారు చేయట్లేదు. ఎక్కడా కూడా దేవుడి భూములు ఈ విషయాలు అన్ని మనకి పరిశీలిస్తే కనుక మనకి తెలిసిపోతుందండి. అందువల్ల ముఖ్యంగా ఈ కార్యక్రమ రూపంగా మేము చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్ గా ఈ భూములు ఏవైతే ఉన్నాయో వీటిని రికవరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆక్రమణదారుల మీద ఉక్కుపాతం మోపవలసినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఇనాందారులకు పట్టా పాస్ పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళు పిల్లలకి గిఫ్టెడ్ చేసుకోవడం ఏంటి, ఈ గిఫ్టెడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రొహిబిటెడ్ ల్యాండ్ లో నమోదైనటువంటి ఈ వివరాలన్నీ ఉన్నటువంటి ల్యాండ్స్ గిఫ్టెడ్ చేస్తున్నప్పుడు అసలు రెవెన్యూ వాళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎలా చేశారని ప్రశ్నించవలసినటువంటి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని కోట్ల రూపాయలు తినేసిన వాళ్ళ దగ్గర వీళ్ళు కూడా లంచాలు తీసుకున్నారని, వ్యవస్థను మోసం చేస్తున్నారని అర్థమైపోతుందండి. అందువల్ల నిజాయితీగా ఉన్న వాళ్ళైతే ఇప్పుడు మేమేమైతే అడుగుతున్నామో ఇవన్నీ ప్రశ్నించి పరిశీలించి వ్యవస్థను అదుపులో పెడుతూ మరి దేవుడి భూములను రక్షించవలసినటువంటి అధికారులు ఎవరు కూడా ఈ పని చేయకపోవడంతో ఈ విషయం అర్థమైపోతుందండి. అందువల్ల సుమారుగా 100 ఎకరాల భూములు అమ్ముకు తినేసినట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. కొంత రికార్డు కూడా మన దగ్గర ఉంది. మరి ఈ వివరాలన్నీ మరి సర్టిఫికేట్ ఆఫీస్ రూల్స్ ప్రకారం ఆల్రెడీ ఇప్పుడు జిల్లా ఏసీగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డిని అడిగినా కూడా సుమారు నెల పైన అయిపోయింది. ఆయన ఇంతవరకు సమాచారం అయితే ఏమీ ఇవ్వలేదు. మరి సమాచారం ఇవ్వటం లేదు కాబట్టి మాకు ఇప్పించి ఏర్పాటు చేయమని మళ్ళీ మనకు అలవాటు అయిపోయిన రీతి ఏదైతే ఉందంటే ఈ సమాచారాలు కానివ్వండి, గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫీస్ కానివ్వండి, ఎవరు ఎటువంటి సమాచారాలు బయట పెట్టట్లేదు. ఎందుకంటే దొంగతనాలు, అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో అసిస్టెంట్ కమిషనర్లు కానివ్వండి, జిల్లా అధికారులు ఎవరైనా కానివ్వండి ఏ సమాచారం బయట పెట్టట్లేదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మేము ప్రతి పిటిషన్ మీద కూడా హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ హనావాల్కు సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ ఆలయ భూములకు సంబంధించినటువంటి రికార్డులు ఇప్పుడు ఏదైతే మేము రికార్డు కోరామని చెప్పి మా అప్లికేషన్ మూలంగా గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫీస్ రూపంగా మీకు తెలియజేయడం అనేది జరిగిందో ఈ వివరాలన్నీ మాకు ఖచ్చితంగా మీరు అందజేయండి అంటూ ఆదేశాలు ఇవ్వమంటూ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందంటే అది ఒక 2-3 రోజుల లోపలే బెంచ్ మీదకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల హైకోర్టు ఆదేశాలతోటైనా ఈ వ్యవస్థకు సంబంధించిన వివరాలు బయటకు వస్తే కనుక మరింత ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించి మా పరిధికి మించి అయినా సరే మేము ఏదో ఒక రకంగా ఈ 127 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో తిరిగి లక్ష్మీనారాయణ స్వామి గ్రూపు సమూహ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి తెప్పించడానికి మేము ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తున్నామండి. అందువల్ల కనీసం సమాచారాలు ఇవ్వడానికి కూడా వెనకంజ వేస్తూ ఒక దారుణమైనటువంటి ఏ నోట్లోంచి ఏది వస్తే అది మనం మాట్లాడుతున్నాం. ఇది చట్టబద్ధత ఉందా లేదా, రూల్ పొజిషన్ ఉందా లేదా అనే విషయం కూడా చూసుకోకుండా ఏది అడిగినా మా ఆఫీసులో లేదు, మా దగ్గర సిబ్బంది లేదు, మేము పని చేయడం లేదు, ఇంకా గట్టిగా మాట్లాడితే రిపోర్ట్ తెమ్మను మనిషిని పంపించాం అని చెబుతూ మాత్రమే తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి మాత్రం ఈ విషయం నుంచి తప్పించుకునే పరిస్థితి అయితే ఏమీ లేదండి. ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం సుధాకర్ రెడ్డికి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను ఎవరైతే గతంలో పనిచేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్లకి నేను పేర్లు తెలియజేశానో వాళ్ళందరికీ కూడా ఈ 127 ఎకరాలు రక్షించవలసినటువంటి బాధ్యత ఉంది. అవి అన్యాక్రాంతం అయిపోతే వాటి విలువ తిరిగి జప్తు చేయించైనా సరే, అవసరమైతే ఈ అసిస్టెంట్ కమిషనర్ల నుంచి రికవరీ చేయించైనా సరే వీటికి సంబంధించినటువంటి మూల్యం కట్టించేటటువంటి బాధ్యత మేము తీసుకోవడం అనేది జరిగిందని కార్యక్రమ రూపంగా తెలియజేస్తున్నాం. అందువల్ల మన తెన్నింటి వాసాలు లెక్కట్టకుండా ఉండమని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం కర్నూలు వారికి ఈ కార్యక్రమ రూపంగా మేము హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకంటే దేవుడి పట్ల భక్తి ఉండాలి. దేవుడి సొమ్మే తింటున్నారు, కాస్తైనా మనం తింటున్నటువంటి సొమ్ముకి కనీసం మన ఈ మాత్రమైన సేవ చేద్దామనేటటువంటి తపన మరి ఎందుకు కర్నూలు కమిషనర్ ఆఫీసులోని అధికారులకు రావట్లేదని ఈ కార్యక్రమ రూపంగా ఉన్నతాధికారులందరినీ ప్రశ్నిస్తున్నాం. ఈ హనావాలు గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆలయ భూములు 127 ఎకరాలు రక్షించడం కోసం ఇంకా మేము చేసేటటువంటి ప్రయత్నాలు, దీని మీద వచ్చేటటువంటి తదుపరి సమాచారాలన్నిటితో పాటుగా తదుపరి కార్యక్రమాలు మరింత
Subscribe now and press the bell icon. Never miss an update.